దేవుడు తీసే అడుగు అంతయు నిబంధనకు తగినట్టు ఉంటుంది. కొన్నిసార్లు నీకు అర్థం కాదు, దేవుడు ఎందుకు చేయట్లేదు, దేవుడు ఎందుకు అవ్వట్లేదు, దేవుడు నాకెందుకు చేయడు. నువ్వు నిబంధనలు ఉంటేనే చేస్తాడు. మరలా చెప్తున్నాను, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్ ఇన్ పవర్. దేవుడు ఎంతనా దీవించగలిగిన దేవుడు, దేవుడు ఎంతనా ఆశీర్వదించగలిగిన దేవుడు, దేవుడు నీ జీవితంలో ఎంతనా జరిగించగలిగిన దేవుడు, ఏదైనా ఇవ్వగలిగిన దేవుడు. మరి ఎవడే? నువ్వు నిబంధనలు ఉన్నావా? నిబంధనలను ఉన్న నీవు నీ వాగ్దానాల్ని ఎరిగి ఉన్నావా? అందుకని అంట, నిబంధనలను నువ్వు వాగ్దానం కలిగి ఉండాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకో. అబ్రాహాముకి చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే వస్తున్నాడు, దావీదుకి చేసిన వాగ్దానం నెరవేరుస్తూనే వస్తున్నాడు. ఈరోజు నీకు వాగ్దానం అనేటప్పుడు ఎవరి ద్వారా, ఎవరిని బట్టి, ఎవరి ద్వారా నీకు నిబంధన అంటే 1% దట్ హ్యాస్ టు స్టాండ్. ఈరోజు దేవుడు తానే. దేవుడు అంటాడు, సరే నా ప్రియ కుమారుడిని పంపించి నా ప్రియ కుమారుడు ద్వారంగా ఈ నరజాతికి నిబంధన చేస్తా. అందుకని అంటాం, దట్ ఈస్ ద న్యూ కవెనెంట్. చాలాసార్లు అబ్రహాము నిబంధన చూస్తే, అబ్బా అబ్రహాము నిబంధన ఎన్ని దీవెనలు ఉన్నాయి, నేను కూడా అబ్రహాము సంతానంగా పుట్టుంటే ఎంత బాగుండు, ఏం మరీ లేదు. నేను దావీదు సంతానంగా పుట్టుంటే ఎంత బాగుండు, అరే నేను అట్లా ఉంటే ఇట్లా. ఈరోజు అందరికి అవకాశం అనుగ్రహించబడింది. ఏంటి తెలుసా? ఎవరైతే యేసుతో నిబంధన చేయబడతారో అబ్రహాము దీవెనలు వాళ్ళకి వస్తున్నాయి, దావీదు వాగ్దానాలు వారికి వస్తున్నాయి, దేవుడి వాగ్దానాలు అన్నీ వస్తున్నాయి, దేవుడి దీవెనలు అన్నీ వస్తున్నాయి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తావా? నువ్వు స్వతంత్రించుకోవాలి, నువ్వు స్వతంత్రించుకోవాలి.